Hello everyone, this is Ram Babu. Welcome back to Success Journey TV ఛానల్. ఏపీ తెలంగాణలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి బయాలజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ ఆస్పిరెంట్స్ కోసం ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి బాగా హార్డ్గా ఉన్నటువంటి ప్లాంట్ ఫిజియాలజీ వృక్ష శరీర ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి చాప్టర్ని మనం ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఆస్పిరెంట్స్ కోరిక మేరకు ఇది బాగా హార్డ్గా ఉన్నటువంటి టాపిక్ అని చెప్పడం జరిగింది. సో ఆ సందర్భంలో దీనికి సంబంధించినటువంటి టాపిక్ని మనం డిస్కస్ చేసుకుంటూ వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు ఇచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుందండి. సో కాబట్టి ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి ప్లాంట్ ఫిజియాలజీలో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్ వృక్ష శరీర ధర్మశాస్త్రం ప్లాంట్ ఫిజియాలజీలో మొక్కలలో రవాణా అనేటటువంటి టాపిక్ గురించి ఇక్కడ ఈరోజు డిస్కస్ చేద్దామండి. ఖచ్చితంగా దీని నుంచి మనకి గతంలో ఒక 2-3 బిట్లు అయితే రావడం జరిగిందండి. సో కాబట్టి మరి ఈ చాప్టర్ని చాలా జాగ్రత్తగా విన్నట్లయితే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నటువంటి బోరింగ్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇది. సో కాబట్టి అయినప్పటికీ కూడా తప్పదు, జాగ్రత్తగా అర్థం చేసుకొని వినే ప్రయత్నం చేయాలండి. సో దీంట్లో మరి ముందుగా మనకి ఈ మొక్కల్లో రవాణా అనేటటువంటి దాని గురించి తీసుకున్నట్లయితే దీంట్లో రవాణా సాధనాలు అనేటటువంటి టాపిక్ మనం ఈరోజు డిస్కస్ చేద్దామండి. సో దానిలో భాగంగానే మనకి ఇక్కడ ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. సార్ జగదీష్ చంద్రబోస్ సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ ఉంది. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. దీని మీద కూడా మనకి బిట్లు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. సో మరి ఈ జగదీష్ చంద్రబోస్కి ప్లాంట్ ఫిజియాలజీకి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ కొన్ని బిట్ల రూపంలో కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇవన్నీ కూడా రాబోయేటటువంటి డిఎస్సిలో 100% రావడానికి అవకాశం ఉంటుంది. సో మరి తీసుకున్నట్లయితే ఇక్కడ జగదీష్ చంద్రబోసు 19వ శతాబ్దంలో ప్రజలు మొక్కల్ని నిర్జీవులుగా భావించడం జరిగిందండి. 19వ శతాబ్దంలో మనం అక్కడ ప్రజలందరూ కూడా మొక్కలు అనేవి కూడా వాటికి ప్రాణం లేదు, ఇవి కూడా నిర్జీవులే అనేటటువంటి భావిస్తున్నటువంటి టైంలోనే మనకి మరి సార్ జగదీష్ చంద్రబోసు మొక్కలకి ప్రాణం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని, అవి కూడా వాటి యొక్క ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాయి అనే ప్రపంచానికి తెలియచేసినటువంటి గొప్ప వ్యక్తి మనం సార్ జగదీష్ చంద్రబోస్. సో అప్పటి వరకు కూడా మరి 19వ శతాబ్దంలో మరి అసలు మొక్కలన్నీ కూడా నిర్జీవులు, వాటికి ప్రాణం ఉండదు అనేటటువంటి విషయాన్ని అందరూ భావించేవాళ్ళు. కానీ మొట్టమొదటిసారిగా మరి మొక్కలకు ప్రాణం ఉంటుందని, భావ వ్యక్తీకరణ చేస్తాయి అని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుతాడు. సార్ జగదీష్ చంద్రబోసు. ఇతను సంప్రదాయ బెంగాలీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. ఇతను నవంబర్ 30, 1858 సంవత్సరంలో ఇతను జన్మించాడు. సో ఇది అంత పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు ఇయర్. తర్వాత సార్ జగదీష్ చంద్రబోసు ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీకి ఎంపికైనటువంటి తొలి భారతీయుడు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. డైరెక్ట్గా అడుగుతాడు, ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీకి ఎంపికైనటువంటి తొలి భారతీయుడు ఎవరు అని అడుగుతాడు సార్ జగదీష్ చంద్రబోసు. మరి ఇతను తనకున్నటువంటి వృత్తిని భౌతిక శాస్త్ర డెమాన్స్ట్రేటర్గా ప్రారంభించాడు. ఇతను ఫిజిక్స్ సంబంధించినటువంటి ఒక డెమాన్స్ట్రేటర్, అంటే ఫిజిక్స్లో పరికరాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, అవి వాటి యొక్క వర్కింగ్ మోడల్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేటటువంటివి దాంతో ప్రారంభించి సూక్ష్మ తరంగదైర్ఘ్య విద్యుదయస్కాంత తరంగాలను ఉత్పత్తి చేసి రేడియో తరంగాల్ని గుర్తించే కోహెరర్ అనేటటువంటి పరికరాన్ని రూపొందించడం జరిగింది. సో ఇంపార్టెంట్ అండి. ఇది కోహెరర్ అనే పరికరాన్ని రూపొందించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని అడుగుతాడు సార్ జగదీష్ చంద్రబోసు. ఇతను తనకున్నటువంటి భౌతిక శాస్త్రంలో ఉన్నటువంటి పట్టుతోటి ఇంట్రెస్ట్ తోటి అతను ఏం చేశాడు అంటే సూక్ష్మ తరంగ విద్యుదయస్కాంత తరంగాల్ని ఉత్పత్తి చేసి రేడియో తరంగాల్ని గుర్తించేటటువంటి పరికరాన్ని తయారు చేశాడు. సో కాబట్టి ఆ తయారు చేసినటువంటి పరికరం పేరు ఏంటి అంటే కోహెరర్ అంటారు. ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. మరి భౌతిక శాస్త్రంలో ఆయనకున్నటువంటి ప్రావీణ్యము యుఎస్ పేటెంట్ పొందినటువంటి తొలి భారతీయుడిగా అతనికి గుర్తింపు తెచ్చింది. ఇది కూడా ఇంపార్టెంట్. మరి ఆయనకున్నటువంటి టాలెంట్ ఏదైతే ఉందో దాంతో యుఎస్ పేటెంట్ పొందినటువంటి తొలి భారతీయుడు. ఇది కూడా బిట్కి ఇంపార్టెంట్ అండి. అమెరికాలో పేటెంట్ పొందినటువంటి తొలి భారతీయుడు ఎవరు అని అడుగుతాడు సార్ జగదీష్ చంద్రబోసు. తర్వాత ఆయన ప్రకృతి పైన మొక్కలపైన ఆయనకున్నటువంటి మక్కువ భౌతిక శాస్త్రంలో అతనుకున్నటువంటి ప్రావీణ్యాన్ని మొక్కల జీవితాన్ని అర్థం చేసుకోవడానికి అనువర్తించేలా చేసింది. అంటే అతనికి మొక్కలంటే ఇష్టం, అదేవిధంగా ఫిజిక్స్ మీద ఉన్నటువంటి ఆ పట్టు ఏదైతే ఉందో సో అవి రెండింటిని ఉపయోగించి మొక్కలు ఏ విధంగా ప్రతిస్పందిస్తాయి, అవి ఫీలింగ్స్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తాయి, వాటికి ప్రాణం ఎట్లా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని కొన్ని మిషన్లను ఉపయోగించి కొన్ని పరికరాలను ఉపయోగించి అతను కనుక్కోవడం జరిగింది.
అంటే అతను ఓన్లీ మరి బయాలజీ మొక్కల మీద అతనికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఫిజిక్స్లో అతనికి ప్రావీణ్యం లేకపోతే అది సాధించడం సాధ్యం కాదు. కానీ అతనికి ఉన్నటువంటి ఫిజిక్స్లో ఉన్నటువంటి ఆ ప్రావీణ్యంతో జీవశాస్త్రం మీద మొక్కల మీద ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్ తోటి అతను ఈ సక్సెస్ని సాధించడం జరిగింది. ఆయన నాడీ స్పందన సిద్ధాంతం, ఇతను నాడీ స్పందన సిద్ధాంతాన్ని కనుక్కొని దాని ద్వారా మొక్కలు కనబరిచే వివిధ రకాలైనటువంటి జీవ విద్యుత్ అనుక్రియలను వివరించాడు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. మొక్కల్లోని వివిధ రకాలైనటువంటి జీవ విద్యుత్ అనుక్రియల్ని నాడీ స్పందన సిద్ధాంతం ద్వారా వివరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని అడుగుతాడు. మనకి సర్ జగదీష్ చంద్రబోస్ అండి, ఇంపార్టెంట్ ఇది. ఇతను క్రెస్కోగ్రాఫ్ అనే ఆధునికమైనటువంటి పరికరాన్ని రూపొందించాడు. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి. క్రెస్కోగ్రాఫ్ పరికరాన్ని రూపొందించింది ఎవరు అంటాడు, సర్ జగదీష్ చంద్రబోసు. అదేవిధంగా మొక్కలకు ప్రాణం ఉంటుందని, వాటి యొక్క భావాలు వ్యక్తీకరిస్తాయని తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరం ఏది అంటే క్రెస్కోగ్రాఫ్. ఇది మరి మొక్కల్లో 1 నిమిషంలో పెరుగుదలని మిల్లీమీటర్లో 10 లక్షల వంతు వరకు నమోదు చేసిద్దండి. ఎంత గొప్ప పరికరం ఇది. అంటే జనరల్గా మనకి 1 నిమిషంలో ఒక మొక్క ఎంత పెరుగుతుంది అనేది మనకి తెలియదు. కానీ ఒక రోజు మనకి 2-3 రోజులు ఉంటేనే ఏదైనా ఒక మొక్క అనేది పెరుగుదల ఎంత పెరుగుతుంది అనేది కనిపించింది. కానీ 1 నిమిషంలో పెరుగుదలని మిల్లీమీటర్లో 10 లక్షల వంతు వరకు కూడా అతను నమోదు చేయగలిగాడు. అంత పరికరాన్ని అతను కనుక్కోవటం జరిగింది. అంతటి సెన్సిటివిటీ ఉంటుందండి దానికి. మరి ఇతను కోల్కతాలో బోసు పరిశోధనా సంస్థను ప్రారంభించాడు ఇతను. మరి ఇది కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. జగదీష్ చంద్రబోస్ బోస్ పరిశోధన సంస్థను ఎక్కడ ప్రారంభించాడు అని అంటే కోలకత్తాలో స్థాపించడం జరిగింది. ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ మరి అంతేకాకుండా మొక్కల్లో క్షోభ్యత పైన పరిశోధనలు, మొక్కలలో నాడీ యంత్రాంగము, ఈ బుక్స్ కూడా రాశాడు. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మొక్కల్లో క్షోభ్యత పైన పరిశోధనలు అంటే మొక్కలు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాయి అనేటటువంటి దాని మీద రీసెర్చ్ చేశాడు. తర్వాత మొక్కల్లో ఉన్నటువంటి నెర్వ్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, ఏంటి నాడీ యంత్రాంగం ఎట్లా పనిచేస్తుంది అనేటటువంటి పుస్తకాలు కూడా రాయడం జరిగింది. సో కాబట్టి ఇవి రెండు కూడా డైరెక్ట్గా అడగడానికి అవకాశం ఉంటుంది. వీడియో చూసే ఫ్రెండ్స్ లైక్ చేసే ప్రయత్నం చేయండి అండి. ఎందుకంటే ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. ఈ టాపిక్స్ ఎవరు కూడా డైరెక్ట్గా ఇట్లా టెక్స్ట్ బుక్లో చెప్పే ప్రయత్నం అయితే ఎవరు చేయలేదు. సో కాబట్టి మరి యాస్పిరెంట్స్ కోసం మీరు అడిగినటువంటి ఏదైతే ఉందో దాన్ని, ఆ రిక్వెస్ట్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రూపొందించడం జరిగింది. సో కాబట్టి చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని లైక్ చేసినట్లయితే ఇంకా మనలాంటి చాలామంది యాస్పిరెంట్స్కి వీడియో రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే మన యొక్క టార్గెట్. సో కాబట్టి ఇంకా ఎక్కువ వీడియో అందరికీ రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం ఎక్కువ మంది వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. కేవలం 7 మెంబర్స్ మాత్రమే లైక్ చేయడం జరిగిందండి. మిగిలిన వాళ్ళు కూడా లైక్ చేస్తే ఇంకా ఎక్కువ వీడియో అనేది మనలాంటి వాళ్ళందరికీ కూడా రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ లైకింగ్. సో ఇక మనకి టాపిక్లోకి వెళదామండి. మొక్కల్లో రవాణా అనేటటువంటి ఫస్ట్ చాప్టర్లో మనకి ఇవన్నీ కూడా సబ్ టాపిక్స్ అండి. మనం ఒక్కొక్క టాపిక్ కింద మనం డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొంచెం లెంతీగా ఉంటాయి. సో మరి దీంట్లో ముందు మనం మొక్కల్లో రవాణా సాధనాలకు సంబంధించినటువంటి తీసుకున్నట్లయితే జంతువులలో రవాణా అనేటటువంటి విషయానికి మనం వచ్చినట్లయితే చూడండి, జనరల్గా మనకి జంతువులు తీసుకున్నట్లయితే రవాణా కోసం జంతువులు మనకి సర్క్యులేషన్ లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ అనేటటువంటిది ఉంటుంది జంతువుల్లో. కాబట్టి మరి జంతువుల్లో ఈ పదార్థాల రవాణా మొత్తం కూడా ఇట్లా రక్త ప్రసరణ ద్వారా జరుగుతూ ఉంటుంది. కానీ మరి మొక్కల విషయానికి వచ్చినట్లయితే పదార్థాల రవాణాలో కొంత తేడా అనేది కనిపిస్తూ ఉంటుంది. మరి అలాంటి రక్త ప్రసరణ వ్యవస్థ అనేది మొక్కల్లో లేదు. సో కాబట్టి మరి మొక్కల్లో మరి ఈ పదార్థాలు ఏ విధంగా రవాణా అవుతాయి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి. దానికి సంబంధించిందే ఈ టాపిక్ ఇది. మరి ఇంకా చూడండి, మొక్కలు తీసుకున్నట్లయితే చాలా ఎత్తైనటువంటి వృక్షాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంకా రెడ్ వుడ్ కానివ్వండి, ఇంకా శాండిల్వుడ్ కానీ ఇట్లాంటి కొన్ని చాలా 200-300 అడుగుల వరకు కూడా ఎత్తు మనకు కనిపిస్తుంటాయి. మరి అంత చివరి వరకు ఆ మొక్కలు నీటిని ఎలా రవాణా చేయగలుగుతున్నాయి, మరి పదార్థాలు అనేవి ఒక కణం నుంచి ఇంకో కణానికి ఎలా కదులుతున్నాయి అనేటటువంటిదే ఇక్కడ మనం దీనికి సంబంధించినటువంటి టాపిక్ అండి. మరి ఈ పదార్థాలన్నీ ఒకే దిశలో ప్రయాణం చేస్తాయా లేకపోతే ఏ విధంగా ప్రయాణిస్తాయి అనేటటువంటిది మనం ఆలోచించినట్లయితే
జంతువుల కంటే మొక్కల్లో అణువుల్ని చాలా దూరం భాగం పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ జంతువు అనుకోండి, ఎటు తిప్పినా కానీ కనీసం ఒక 2-3 మీటర్ల కంటే ఎక్కువ డిస్టెన్స్ అనేది ఉండదు. కానీ మొక్క తీసుకున్నట్లయితే కొన్ని వందల అడుగుల ఇటు వరకు కూడా ఉంటాయి. మరి అంత దూరం ఆ పదార్థాలని రవాణా చేయాలి అంటే మరి వాటిలో ప్రత్యేకమైనటువంటి ప్రసరణ వ్యవస్థ కూడా లేదు. ఇప్పుడు వేర్లు పీల్చుకున్నటువంటి నీరు తీసుకున్నట్లయితే ఆ వేరు పీల్చుకున్నటువంటి నీరు కాండంతో పాటు మొక్కలో ఉన్నటువంటి అన్ని భాగాలకు కూడా రవాణా చేయాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఈవెన్ టిప్ ఆఫ్ ద షూట్ కాండం చివరి వరకు కూడా నీరు అనేది రవాణా అవ్వాలి. అట్లాగే పత్రాల్లో తయారైనటువంటి ఆహారము భూమిలో ఉన్నటువంటి అన్ని వేరు భాగాల నుంచి ఆకులు, పుష్పాలు మొత్తం అన్ని రకాలైనటువంటి భాగాలకు కూడా ఆహార పదార్థాలు రవాణా చేయాలి. మరి స్వల్ప దూరాల మధ్య చలనాలు అంటే కణాంతర్గత త్వచాల ద్వారా కణజాలాల్లో కణాలకి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు జనరల్గా మరి దగ్గర దూరాలకి వెళ్ళాలంటే ఇప్పుడు ఒక కణం నుంచి ఇంకో కణానికి సులభంగా రవాణా అవుతుంది. మరి మొక్కల్లో జరిగేటటువంటి ఈ రవాణా ప్రక్రియను మనం అర్థం చేసుకోవాలి అంటే వృక్ష కణం యొక్క నిర్మాణం తెలిసి ఉండాలి. అదేవిధంగా వృక్ష దేహానికి సంబంధించినటువంటి తర్వాత అంతర్నిర్మాణం గురించి మనకి పూర్తిగా తెలిసి ఉండాలి. అట్లాగే మనకి విసరణ అంటే ఏంటి, రసాయన శక్మం అంటే ఏంటి, అయాన్లు అంటే ఏంటి, సో వీటన్నిటిని కూడా మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే మొక్కల్లో పదార్థాలు ఏ విధంగా రవాణా జరుగుతున్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు. జస్ట్ ఇదంతా ఇంట్రడక్షన్ అండి కొద్దిగా మనకి. చూడండి, పదార్థాల చలనం గురించి మనం చెప్తున్నట్లయితే పుష్పించే మొక్కలు తీసుకున్నట్లయితే నీరు, ఖనిజ లవణాలు, తర్వాత కర్బన పదార్థాలు, వృద్ధి నియంత్రకాలు ఇలాంటి పదార్థాలన్నీ కూడా రవాణా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక మొక్కలో రవాణా చేయాల్సినటువంటి పదార్థాలు ఏంటంటే నీరు, ఖనిజ లవణాలు, కర్బన పదార్థాలు, వృద్ధి నియంత్రకాలు ఇవన్నీ కూడా కంపల్సరీగా మొక్కలో ఒక భాగం నుంచి ఇంకో భాగానికి రవాణా చేయాలండి. మరి తక్కువ దూరాల మధ్య పదార్థాల చలనం అనేది విసరణ సక్రియ విధానం ద్వారా కణద్రవ్యముల ప్రవాహ పద్ధతిలో జరుగుతుంది. మరి చూడండి, తక్కువ డిస్టెన్స్లో ఈ పదార్థాలు రవాణా అవ్వాలి అంటే విసరణ, డిఫ్యూజన్ ప్రాసెస్ అంటారు కదా, ఆ విసరణ, తర్వాత సక్రియ విధానం, యాక్టివ్ ప్రాసెస్, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటారు కదా. సో కాబట్టి ఇది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. సో ఇట్లా మనకి విసరణ, తర్వాత యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేటటువంటి దాంతోపాటు కణద్రవ్య ప్రవాహ పద్ధతుల్లో జరుగుతుంది. సో ఇది కూడా బిట్లు అడగవచ్చు. తక్కువ దూరంలో పదార్థాల రవాణాకి ఏ విధంగా జరుగుతుంది అంటాడు. విస్తరణ ప్రక్రియ ద్వారా డిఫ్యూజన్, తర్వాత సక్రియ విధానం అంటే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ రూపంలోను, తర్వాత కణద్రవ్య ప్రవాహ పద్ధతి, సైటోప్లాజ్మిక్ ట్రాన్స్పోర్ట్. సో ఇది వీటి ద్వారా జరుగుతుంది. మరి ఎక్కువ దూరం పదార్థాల రవాణా జరగాలంటే నాళికా వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనకు తెలుసు దారువు, పోషక కణజాలము. సో కాబట్టి ఈ దారువు, పోషక కణజాలాల ద్వారా మనకి ఈ రెండింటిని కలిపి నాళికా వ్యవస్థ అని చెప్తారు, మనకు అందరూ తెలుసు. సో కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో జైలం ఉంటుంది, ఫ్లోయం ఉంటుంది, దారువు, పోషక కణజాలం. సో దీంట్లో దారు అనేది, జైలం అనేది వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. పోషక కణజాలము, ఫ్లోయం అనేది న్యూట్రియంట్స్ని, ఫుడ్ మెటీరియల్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో దీన్నే స్థానాంతరణ అని చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనకి తక్కువ దూరాలు పదార్థాల రవాణా కోసం ఏ పద్ధతి ఉపయోగపడుద్ది అంటే విసరణ, సక్రియ విధానంలో జరిగేటటువంటి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో జరిగే కణద్రవ్య ప్రవాహ పద్ధతి. తర్వాత ఎక్కువ దూరం జరగాలి అంటే మనకి నాళికా వ్యవస్థ అంటే నాళిక పుంజాలు అనేటువంటి జైలము, ఫ్లోయం ద్వారా జరుగుతుంది. సో దీన్ని స్థానాంతరణ అంటారు. సో మరి ఇక్కడ చూడండి, మనం తీసుకున్నట్లయితే ఈ నీరు, ఖనిజ లవణాలు అనేటటువంటివి కానివ్వండి, పదార్థాల రవాణా అంటే దారువు, పోషక కణజాలం రవాణా చేసేటటువంటి పదార్థాలన్నీ కూడా ఏ దిశలో రవాణా అవుతున్నాయి అనేది మనం ఇక్కడ ఒకసారి ఆలోచించాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీరు కానీ ఖనిజ లవణాలు కానీ తీసుకున్నట్లయితే ఇవి దారు ద్వారా రవాణా అవుతాయి అని చెప్పినాం. మరి దారు ద్వారా రవాణా అయ్యేటటువంటి నీరు కానీ ఖనిజ లవణాలు కానీ ఎప్పుడు కూడా ఒకే దిశలో యూని డైరెక్షన్లో అవి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అంటే వేరు నుంచి కాండానికి మాత్రమే జరుగుతుంటాయండి. దారు ద్వారా రవాణా అనేది ఎప్పుడు కూడా యూని డైరెక్షన్లో ఉంటుంది. అంటే వేరు భాగం నుంచి కాండ భాగానికే జరుగుతుంటుంది, రివర్స్లో ఉండదు. కానీ ఇక్కడ సేంద్రియ పదార్థాలు, ఖనిజ పదార్థాలు తీసుకున్నట్లయితే అనేక దిశల్లో జరుగుతాయి. అంటే మల్టీ డైరెక్షన్లో జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా సేంద్రియ పదార్థాలు, ఖనిజ పోషకాలు ఇవేంటి అంటే ఎక్కడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆకులో తయారైనటువంటి కిరణజన్య సంయోక్రియ ద్వారా తయారైనటువంటి కార్బన పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి మొక్కలో ఉన్నటువంటి భాగాలన్నిటికీ కూడా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అంటే అనేక దిశల్లో ముందుకు పోవచ్చు, వెనక్కి పోవచ్చు. సో ఇట్లా ఆకు నుంచి వెనక్కి రావచ్చు, అంటే కాండానికి రావచ్చు, కాండం నుంచి వేరు దగ్గరకు కూడా రావచ్చు.
మొక్కలో ఉన్నటువంటి వివిధ భాగాలకి రవాణా అవ్వచ్చు. అవసరమైతే ఖనిజ పోషకాలు వేర్ల ద్వారా శోషణ చెంది కాండము, పత్రాలు వృద్ధి చెందేటటువంటి భాగాలకి అంటే ఈ ఊర్ధ్వముఖంగా రవాణా అయితే అని చెప్పినాం. అన్ని దారు ద్వారా రవాణా అయ్యేటటువంటి కానీ ఖనిజ రవాణాలు కానీ అన్నీ కూడా ఎట్లా రవాణా అయితే అంటే యూని డైరెక్షన్లోనే జరుగుతాయి. గుర్తుపెట్టుకుంటే వేరు నుంచి కాండం వరకు. కానీ పోషక కణజాలం ద్వారా రవాణా అయ్యేటటువంటి పదార్థాలు అనేవి ఆకు నుంచి ఏ భాగాలకైనా ఏ డైరెక్షన్లోనైనా అవి రవాణా అవ్వచ్చు. ఇంకా చూడండి, ఈ హార్మోన్లు లేదా వృద్ధి నియంత్రకాలు, ఇతర రసాయన ప్రేరణలు కూడా ఇవన్నీ కూడా తక్కువ మోతాదులో ధ్రువధర్మాన్ని పాటిస్తూ ఏకాదిశ విధానంలో అవి ఉత్పత్తి అయినటువంటి భాగాల నుంచి ఇతర భాగానికి రవాణా అవుతాయి. సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. మనకి హార్మోన్లు కానీ, తర్వాత ఇంకా ఫైటో హార్మోన్లు కానీ, ఇంకా మనకి కెమికల్ స్టిమ్యులేటర్స్ కానివ్వండి, ఇవన్నీ తీసుకున్నట్లయితే ఇవి తక్కువ ధ్రువధర్మాన్ని కలిగి ఉంటాయి. అంటే ఒకే దిశలో ప్రయాణం చేస్తూ ఉంటాయని చెప్పినాం. సో ఇట్లా ఒకే దిశలో అది ఏ భాగానికి రవాణా చెందాలో ఆ భాగానికి రవాణా అవుతుంది. కాబట్టి పుష్పించేటటువంటి మొక్కల్లో సంక్లిష్ట పద్ధతుల్లో అనేక దిశలో ఒకేసారి పదార్థాల రవాణా జరుగుతూ ఉంటుందని, ఒక సంక్లిష్టమైనటువంటి పద్ధతిలో అనేక దిశల్లో ఒకేసారి పదార్థాల రవాణా జరుగుతుంది. అయితే ప్రతి అంగం నుంచి కొన్ని పదార్థాలు నిష్క్రమిస్తూ ఉంటే కొత్త పదార్థాలు తయారవుతూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక భాగం నుంచి ఏదైనా కొన్ని పదార్థాలు తొలగించినట్లయితే వాటి ప్లేస్లో మళ్ళీ కొత్త పదార్థాలు తయారవుతూ ఉంటాయి. సో ఇది దీనికి సంబంధించింది జస్ట్ ఇంట్రడక్షన్ ఇదంతా కూడా. తర్వాత ఇప్పుడు రవాణా సాధనాలు తీసుకున్నట్లయితే మనకి విసరణ, డిఫ్యూజన్. సో జనరల్గా మనకి గుర్తుపెట్టుకోండి, విసరణ లేదా డిఫ్యూజన్ అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ 9th క్లాస్లో ఉంటుంది. మనకి ద్రవాభిసరణ క్రమత, ఆస్మోసిస్, తర్వాత వ్యాపనం, దీన్నే విసరణం అని కూడా అంటారు, డిఫ్యూజన్. సో దీంట్లో గుర్తుపెట్టుకోండి, ఇవి రెండింటికి కూడా ఆపోజిట్ మనకి. అంటే వ్యాపనం అంటే ఏంటంటే అధిక గాఢత నుంచి అల్పగాఢత, హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి ఇక్కడ పదార్థాల రవాణా అనేది లేకపోతే నీరు అనేది రవాణా జరుగుతుంది. దీన్ని వ్యాపనం అని చెప్తున్నారు. తర్వాత మరి ద్రవాభిసరణ అంటే ఆస్మాసిస్ అంటే తక్కువ గాఢత, అంటే రివర్స్, తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతకి రవాణా జరిగితే దాన్ని ద్రవాభిసరణ అని చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి విస్తరణ అనేటటువంటిది ఏంటి అంటే ఎక్కువ గాఢత నుంచి తక్కువ గాఢతకి జరిగేటటువంటి పదార్థాల రవాణా. చూడండి, విస్తరణ పద్ధతి జరిగే చాలా ఒక నిష్క్రియాత్మక చర్య చెప్పాం కదా. మరి దీనికి ఎక్కువ గాఢత నుంచి తక్కువ గాఢతకి రవాణా చెందటం అంటే ఇది నిష్క్రియాత్మక రవాణా అంటారు, అంటే ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటారు దీన్ని. సో దీన్ని ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటారు. అంటే దీనికి ఎలాంటి శక్తి అవసరం ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఒక పెద్ద కొండ ఉంది. ఈ కొండ మీద నుంచి ఒక వ్యక్తి సైకిల్ మీద నుంచి కిందకి రావాలంటే ఎలాంటి శక్తి అవసరం లేకుండానే సైకిల్ మీద నుంచి పైనుంచి కొండ మీద నుంచి కిందకి వచ్చేటప్పుడు ఈజీగా రాగలుగుతాడు. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, విస్తరణ అనేది ఎలాంటి శక్తి అవసరం లేనటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియ జరగాలంటే ఎలాంటి శక్తి అవసరం అనేది ఉండదు. శక్తి అవసరం ఉంటే దాన్ని యాక్టివ్ ప్రాసెస్ అంటారు, అట్లా అవసరం లేకపోతే ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటారు. సో కాబట్టి ఇది ఏంటి అంటే ఇది ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్, దీనికి ఎలాంటి శక్తి అవసరం అనేది లేదు. కణం లోపల ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, లేకపోతే ఒక కణం నుంచి ఇంకొక కణానికి, లేదా కణాంతర అవకాశాల నుంచి పత్రం వెలుపలికి తక్కువ దూరాలకి జరిగే చర్య ఇది. సో ఇక్కడ బిట్ ఎట్లా అడుగుతాడంటే చూడండి, ఒక కణం నుంచి ఇంకో కణానికి, లేకపోతే కణాంతర అవకాశాల నుంచి ఇంకో కణంలోనికి తక్కువ దూరానికి పదార్థాలు రవాణా చేయడానికి ఉపయోగపడే పద్ధతి ఏది అంటాడు, డిఫ్యూజన్ లేదా విసరణ ఇది. తర్వాత దీని మీద ఇంకో బిట్ ఏంటంటే విస్తరణ అనేది ఎలాంటి ప్రక్రియ అంటాడు, నిష్క్రియ చర్య, అంటే ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్, దీనికి ఎలాంటి శక్తి అవసరం అనేది ఉండదు. సో ఇక్కడ ఇచ్చాడు చూడండి, దీనికి శక్తి వినియోగించబడదు. సో దీనికి ఎలాంటి శక్తి అనేది అవసరం ఉండదు, నో నీడ్ ఆఫ్ ఎనర్జీ చెప్పాము మనం. ఇప్పుడు కొండ మీద నుంచి సైకిల్ మీద నుంచి వచ్చేటటువంటి వ్యక్తి పైనుంచి కిందకు వస్తుంటే మరి ఎలాంటి శక్తి అవసరం లేదు, తొక్కే పని లేదు, ఆటోమేటిక్గా అతను వస్తాడు. సో కాబట్టి ఇక్కడ ఎలాంటి ఎనర్జీ కన్జంప్షన్ అనేది లేదు. సో అట్లాంటిది ఇది.
మరి విసరణ చర్యలో అణువులు దిశారహితంగా చెలిస్తూ తత్ఫలితంగా ఒక పదార్థం అధిక గాఢత నుంచి ఉన్న ప్రాంతం నుంచి అల్ప గాఢత ఉన్నటువంటి ప్రాంతానికి చెలించడం జరుగుతుంది. చెప్పాం కదా. మరి ఇప్పుడు ఈ విసరణ అంటే మనం ఆల్రెడీ చెప్పినాం, అధిక గాఢత నుంచి హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి అణువులు అనేవి ప్రయాణం చేస్తాయని చెప్పినాం. విసరణ అనేది అతి నెమ్మదిగా జరిగే ప్రక్రియ. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. మరి విసరణ అనేటటువంటిది డిఫ్యూజన్ అనేది శక్తి, ఎలాంటి శక్తి వినియోగించబడదు, దీనికి అతి నెమ్మదిగా జరిగేటటువంటి ప్రక్రియ అని చెప్తారు. తర్వాత దీనికి జీవ వ్యవస్థ అవసరం అనేది లేదు. ఈ ప్రక్రియలో ద్రవాలు వాయువుల్లో కనిపిస్తుంది. ఇంపార్టెంట్ అండి ఇది. సో అయితే మనకి చెప్పాము దీని మీద ప్రశ్నలు, విసరణకు సంబంధించి క్రింది వాటిలో సరైనటువంటి వాక్యాలను గుర్తించండి, సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటాడు. సో అప్పుడు ఏమడుగుతాడు క్వశ్చన్, దీనికి ఎలాంటి శక్తి అవసరం లేదు, తర్వాత ఇది అతి నెమ్మదిగా జరిగే చర్య, ఇది ద్రవాలు వాయువులు ఘన పదార్థాల్లో కనిపిస్తుంది అంటాడు. సో అది రాంగ్. సో కాబట్టి ఇక్కడ వీటిని మార్చుకొని మనం వాటిని అర్థం చేసుకోవాలి. ఇది వేగంగా జరిగే చర్య అంటాడు, అప్పుడు అది రాంగ్ అవుతుంది. దీనికి శక్తి అవసరం అని అంటాడు, అప్పుడు అది రాంగ్ అవుతుంది. సో కాబట్టి ప్రశ్నని మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా అర్థం చేసుకోవాలి. ఘన పదార్థాల మధ్య కన్నా ఘన పదార్థాల లోపల జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఘన పదార్థాలు తీసుకున్నట్లయితే ఘన పదార్థాల్లో జరగదు, కానీ ఘన పదార్థాల్లో లోపల ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది అంటాడు. ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ స్టేట్మెంట్. నెక్స్ట్, మొక్కల దేహం లోపల జరిగేటటువంటి వాయువుల చలనాలు విసరణ ద్వారా జరుగుతాయి. మొక్కల దేహంలో మనకి లోపల జరిగేటటువంటి వాయువుల చలనాలన్నీ కూడా విసరణ ప్రాసెస్, డిఫ్యూజన్ ద్వారా జరుగుతాయి. కాబట్టి మొక్కల విసరణ అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియగా చెప్పవచ్చు మనం. సో కాబట్టి ఫైనల్గా మనకి విసరణ అనేటటువంటిది తీసుకున్నట్లయితే, విసరణ అనేది దగ్గర దూరంలో ప్రయాణం చేయడానికి, అణువులు పదార్థాలు తక్కువ డిస్టెన్స్ రవాణా అవడానికి, ఒక కణం నుంచి ఇంకో కణానికి, ఒక భాగం నుంచి ఇంకో భాగానికి, దగ్గర భాగాలకి రవాణా అవడానికి ఉపయోగపడుద్ది. తర్వాత దీనికి ఎలాంటి శక్తి వినిమయం లేదు, నెమ్మదిగా జరిగే ప్రక్రియ, ద్రవ వాయువుల్లో ఎక్కువ జరుగుతుంది. విసరణ వేగాలు గాఢత ప్రవణత అంటే కాన్సన్ట్రేషను చెప్తారు కదా, గ్రేడియంట్ అని చెప్పేసి చెప్తారు కదా. సో కాబట్టి విసరణ వేగం అనేది దీని మీద ఆధారపడి దీని మీద ప్రభావితం చేసే అంశాలు ఏంటి అంటే గాఢత ప్రవణత, త్వచాల యొక్క పారగమ్యత, ఉష్ణోగ్రత, పీడనం. సో ఈ అంశాలు అనేవి ప్రభావితం చేస్తాయండి. ఇంపార్టెంట్ ఇది కూడా. విసరణ ఎంత వేగంతో జరుగుతుంది అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే గాఢత ప్రవణత. అంటే చెప్పాము మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పొర అని చెప్దాం, ఇక్కడ గాఢత ఎక్కువగా ఉన్నటువంటి ఒక పదార్థం ఉంది, ఇటు పక్కన గాఢత తక్కువగా ఉంది. సో కాబట్టి ఆటోమేటిక్గా ఎక్కువ గాఢత నుంచి తక్కువ గాఢతకి వెళ్తుంది. అంటే ఈ గాఢతలో ఉన్నటువంటి వేరియేషన్ అనేది ఉంటేనే అక్కడ జరిగిద్ది. సో దాన్నే గాఢత ప్రవణత అంటారు. తర్వాత త్వచాల పారగమ్యత. ఇప్పుడు ఈ ప్లాస్మా పొర ఉందని చెప్పిన, మరి ఇది దీనికి పంపించే విధంగా ఉండాలి, పెర్మియబిలిటీ అనేది ఉండాలి, ఉంటేనే అక్కడ జరిగిద్ది. తర్వాత ఉష్ణోగ్రత, పీడనం. సో ఇవన్నీ అంశాలు కూడా దీని మీద ప్రభావితాన్ని చూపిస్తాయి. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. విసరణ వేగం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే గాఢత ప్రవణత, త్వచాల పారగమ్యత, టెంపరేచరు, ప్రెజరు. సో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. నెక్స్ట్, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అండి. సో ఇది ఇంకో టాపిక్. మరి ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అంటే ఏంటో చూద్దాం ఇక్కడ మనం. సో సింపుల్గా ఒక అర్థమయ్యేటట్లు చెప్తాను నేను ఇప్పుడు మీకు. సో మరి ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్, సులభతర విసరణ అంటే ఏంటో చెప్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ అధిక గాఢత ఉన్నటువంటి అణువులు ఉన్నాయి. ఈ అధిక గాఢత నుంచి ఈ ఒక ప్లాస్మా పొర ద్వారా అల్ప గాఢత ఉన్నటువంటి ప్రదేశంలోకి వెళ్తాయని చెప్తున్నాను. అది మనకి ఇంతకుముందు విసరణ అని చెప్పినాం. కానీ ఇక్కడ మరి కొన్ని సందర్భాల్లో ఆ విసరణ జరగకపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మరి అట్లా జరగకపోవడానికి కొన్ని కారణాలు అనేవి ఉంటాయి. ఆ కారణాలు వలన ఇవి ఒక చోట అంటే ఒక ప్లాస్మా పొర నుంచి ఒక చోట నుంచి ఇంకొక చోటకి, ఒక కణం నుంచి ఇంకో కణానికి అణువులు అనేవి అధిక గాఢత నుంచి అల్ప గాఢతలోకి వెళ్ళలేవు. సో మరి అట్లా వెళ్ళాలి అంటే కొన్ని వాటిని తీసుకువెళ్ళే ఒక వాహకాలు అనేవి ఉండాలి, క్యారియర్స్ ఉండాలండి. సో కాబట్టి ఈ అణువుల్ని తీసుకుపోయేటటువంటి కొన్ని ప్రోటీన్ అణువుల సహాయంతో వీటిని ఈ పదార్థాల రవాణా జరిగితే, ఆ విసరణ జరిగితే దాన్ని సులభతర విసరణ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొక అర్థమయ్యేటట్టు ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కాలువ అండి. ఈ కాలువ ఒడ్డున ఒక అతను ఉన్నాడు. సో ఈ కాలువ ఒడ్డు ఉన్నటువంటి వ్యక్తి, ఇతను ఈ కాలువను దాటి అవతలకు పోవాలి. సో మరి అవతలకు పోవాలి అంటే అతను నీళ్ళలో ఈదుకుంటూ పోవాలి. సో మరి అతను ఈదలేడు. అలాంటప్పుడు ఎట్లా పోతాడు, ఇతను ఒక పడవ మీద పోవచ్చు, దాంట్లో ఒక పడవ దిగి ఒక పడవలో ఎక్కి ఇటు నుంచి అడిపోవచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఒక బ్రిడ్జి మీద నుంచి పోవచ్చు.
సో ఇక్కడ ఒక బ్రిడ్జ్ కట్టిన, ఆ బ్రిడ్జ్ కట్టినప్పుడు అతను ఏం చేస్తాడు, ఇటు నుంచి అడిపోతున్నాడు. అంటే సేమ్ ఇది గుర్తుపెట్టుకోండి, ఒక బ్రిడ్జి ఉన్నప్పుడు ఈ బ్రిడ్జి మీద ఇప్పుడు ఇటు నుంచి ఇటు పోవడానికి ఇక్కడ అడ్డుగా ఉన్నటువంటిది ఏంటి, ఒక కాలువ అడ్డం ఉందని చెప్పిన. మరి ఈ కాలువ అడ్డంగా ఉన్నప్పుడు ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ పోవాలి అంటే అతను ఒక బ్రిడ్జి అనేది అతనికి వంతెన అనేది అతనికి హెల్ప్ చేసింది. సో అప్పుడు ఇతను ఇక్కడ నుంచి ఇటు పోయాడు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా ఈ సులభతర విస్తరణ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అంటే ఇక్కడ ఒక ప్లాస్మా పొర ఉందండి. మరి ఈ ప్లాస్మా పొరకి ఇటు పక్కన ఉన్నటువంటి అణువులు ఈ ప్లాస్మా పొరను దాటి ఇటే పక్క పోలేవు. సో మరి ఇటు పోలేని సందర్భంలో వీటిని ప్రత్యేకంగా మోసుకుపోవడానికి లేకపోతే ఇటు నుంచి ఇటు వెళ్ళడం కోసం కొన్ని ఇక్కడ రహదారులు లాంటివి, కొన్ని వంతెన లాంటివి ఏర్పడతాయి, ప్రోటీన్లు. అప్పుడు ఆ వంతెన ద్వారా ఏర్పడిన ప్రోటీన్ వంతెనతోటి ఇటు నుంచి అటు వెళ్తాయి. సో ఇదే మనకి ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అండి. సో ఇక్కడ మనకి ఇంకా అర్థం డీటెయిల్గా ఏమనుకుంటుంది. సో ఇది కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో చూడండి, మరి ఇంతకుముందు చెప్పినట్లు విస్తరణ చర్య జరగాలంటే గాఢత ప్రవణత ఏర్పడాలని చెప్పినాం. అంటే ఈ రెండింటి మధ్య గాఢతలో తేడా అనేది ఉండాలని చెప్పినాం. మరి విస్తరణ వేగం పదార్థం యొక్క పరిమాణాన్ని బట్టి ఉంటుంది. విస్తరణ వేగం అనేటటువంటిది ఆ పదార్థం యొక్క పరిమాణాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి చిన్న పరిమాణం కలిగిన పదార్థాలు ఎక్కువ వేగంగా విస్తరణ చెందుతాయండి, గుర్తుపెట్టుకోండి. అణువులు అనేవి పెద్ద పరిమాణంలో ఉన్నటువంటివి చాలా స్లోగా విస్తరణ చెందుతాయి. ఒక త్వచం ద్వారా ఏదైనా పదార్థం విస్తరణ చెందాలంటే త్వచము ముఖ్యమైనటువంటి లిపిడ్ ద్రావణీయత పైన ఆధారపడి ఉంటుంది. అంటే లిపిడ్లో కరిగిపోయే స్వభావం ఉన్న పదార్థాలు త్వచం ద్వారా ఎక్కువగా వేగంగా విస్తరణ చెంది చెప్పాం ఇక్కడ మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రెండు కణాలు, ఈ కణం ఒకటి ఉంది, ఈ కణం ఒకటి. మరి ఈ రెండు కణాలని వేరు చేస్తే ఇక్కడ మనకి లిపిడ్ పొర ఉందని చెప్దాం. సో మరి ఈ లిపిడ్ పొరలో ఒక అణువు ఉంది. ఈ అణువు ఇటు నుంచి ఇటు పక్క వెళ్ళాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లాస్మా పొరలో ఉన్నటువంటి లిపిడ్ ద్రావణీయతలో దాంట్లో కరిగినప్పుడు మాత్రమే సులభంగా అట్టే పక్క పోద్దండి. ఆ లిపిడ్లో కరిగిపోయే స్వభావం ఉన్న పదార్థాలు అయితే ఆటోమేటిక్గా ఇందులో కరిగిపోయి ఇటు వస్తాయి. మరి కరిగిపోలేనటువంటివి విస్తరణ చెందటం కష్టంగా ఉంటుంది. చెప్పి మనం ఇక్కడ ఈ బ్రిడ్జి నుంచి ఇక్కడ కాలువ ఉంది, నీళ్లు ఉన్నాయి, ఇటు నుంచి ఇటు పోవాలి అంటే అతను నీళ్ళల్లో దిగి తడుచుకుంటూ పోవాలి. మరి అట్లా తడుచుకుంటూ పోయేటటువంటి వ్యక్తి అతను పోగలుగుతాడు, లేకపోతే పోలేడు. సో కాబట్టి ఇక్కడ కూడా అంతే, ఏదైనా పదార్థం ఆ త్వచం ద్వారా ఎక్కువ వేగంగా విస్తరణ చెందాలి అంటే లిపిడ్లో కరిగిపోయే స్వభావం ఉన్న పదార్థాలు మాత్రమే తొందరగా ఎక్కువ వేగంగా విస్తరణ చెందుతాయి. ఏ పదార్థాలు అయితే జలాకర్షక ప్రోస్థెటిక్ సముదాయాన్ని కలిగి ఉంటాయో అవి త్వచం ద్వారా సులభంగా ప్రయాణం చేయలేవండి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఎలాంటి పదార్థాలు ఇక్కడ త్వచం ద్వారా వెళ్ళలేవు అంటే జలాకర్షక హైడ్రోఫిలిక్ ప్రోస్థెటిక్ కాంపౌండ్ అంటారు. సో దాంట్లో ఇవి ఉంటే అవి వెళ్ళలేవండి సులభంగా. జలాకర్షక ప్రోస్థెటిక్ సముదాయం కలిగి ఏవైతే ఉంటాయో అవి ఈ ప్లాస్మా త్వచం నుంచి ఇటు నుంచి అటుపోలేవు, ఎందుకంటే ఇవి కరగలేవు. దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ లిపిడ్ పదార్థం ఏదైతే ఉందో దాంట్లో కరిగిపోవాలని చెప్పినాం. సో కాబట్టి ఇవి వెళ్ళలేవు. మరి ఇప్పుడు ఇలాంటి వాటి కోసం ప్రత్యేకంగా వీటికి అటు నుంచి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వెళ్ళాలి అంటే మనకి వాటి చలనానికి ఒక సహకారం కావాలండి. సో మరి ఈ త్వచ ప్రోటీన్లు అనేటటువంటి కొన్ని క్రియాశీల స్థానాలను ఏర్పరిచి ఆ త్వచం ద్వారా అలాంటి వాటిని బయటికి అటు నుంచి అటు పంపిస్తాయి ఇవి. సో ఈ త్వచ ప్రోటీన్లు, ఆ త్వచ ప్రోటీన్లు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ పదార్థాలను రవాణా చేస్తాయని చెప్తున్నాం. అంటే ఇక్కడ మనకు వంతెన అని ఏదైతే చెప్పినామో, ఈ కాలువ ఇటు పక్క నుంచి ఇటు పక్కకు పోవాలంటే ఒక వంతెన అనేది ఎట్లా ఉపయోగపడుతుందో అట్లాగే కొన్ని ఇక్కడ ఈ త్వచంలో ఉన్నటువంటి కొన్ని ప్రోటీన్లు అనేవి ఇట్లా ఒక బ్రిడ్జి లాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయండి. ఆ ఏర్పరిచినటువంటి బ్రిడ్జి లాంటి ఒక వంతెన లాంటి దాంతో ఇటు నుంచి అటు అణువులు అనేవి ఈజీగా వెళ్ళిపోతాయి. సో ఇవి గాఢత ప్రవణతని కల్పించవు, అంటే గ్రేడియంట్ దానికి సంబంధించినటువంటి గాఢతలో తేడాన్ని కల్పించవు. అయితే త్వచ ప్రోటీన్ల సహాయం జరగాలంటే అంతకుముందు గాఢత ప్రవణత ఏర్పడి ఉండాలి. దీన్ని సులభ విస్తరణ అని చెప్తారు. సో ఇది అవసరం లేదు మనకి. సో కాబట్టి అర్థమైంది కదా, కొన్ని ప్రోటీన్ అణువులు అనేవి ప్లాస్మా పొరలో ఉన్నటువంటి కొన్ని ప్రోటీన్ అణువులు అనేవి ఒక వంతెన లాంటి నిర్మాణాన్ని ఏర్పరిచి ఒక పక్కన ఉన్నటువంటి అణువుల్ని ఇంకో పక్కకి రవాణా చేస్తాయి. దాన్నే సులభతర విస్తరణ అని చెప్పడం జరుగుతుంది. సో లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఐలాండ్, సో ఈ ఇంకొక ఐలాండ్ ఉంది. సో ఈ రెండు ఐలాండ్లో ఈ ఐలాండ్ నుంచి ఐలాండ్కి వెళ్ళాలి అంటే ఇక్కడ మొత్తం కూడా మనకి వాటర్ ఉంది. సో మరి అలాంటి సందర్భంలో ఈ ఒక వ్యక్తి ఒక చిన్న బోట్ ఎక్కి ఇటు నుంచి అటు వెళ్ళాడు.
సో కాబట్టి ఇక్కడ ఇటు నుంచి అటు వెళ్ళడానికి అతనికి సహకరించింది ఏంటి, ఒక చిన్న బోట్ అనేది అతనికి సహకరించింది. ఆ బోటు ద్వారా వెళ్ళాడు. సో సేమ్ ఇక్కడ కూడా అంతే, ఒక ఏదైతే పొర ఉందో ఈ పొర ఇటు నుంచి అటు వెళ్ళడానికి ఈ ప్లాస్మా పొర ద్వారా కొన్ని అణువులు అనేవి వెళ్ళలేవని చెప్పినాం. సో అలాంటి సందర్భంలో ఆ అణువుల్ని ఇటు నుంచి అటు ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం ప్రత్యేకంగా కొన్ని ఛానల్స్ లాంటివి తయారవుతాయి అని చెప్పిన ప్రోటీన్లతోటి. సో వాటి ద్వారా వెళ్ళగలుగుతాయి. సో దాన్నే సులభతర విస్తరణ అని చెప్పి చెప్తారు. సో ఇక్కడ చూడండి, సులభతర విస్తరణ పద్ధతిలో కొన్ని ప్రత్యేకటువంటి త్వచ ప్రోటీన్ పదార్థాలను త్వచ ద్వారా చెల్లింపజేయడానికి ఎటువంటి శక్తి అవసరం లేకుండా చేస్తాయి. ఇవి ఆ ప్రోటీన్ ఏవైతే ఉన్నాయో అవి సులభంగా ఎలాంటి శక్తి అవసరం లేకుండానే ఇటు నుంచి అటు రవాణా చేపిస్తాయి. ఈ పద్ధతి ద్వారా అణువుల నికరంగా అల్పగాఢత నుంచి అధిక గాఢత వైపుకు ప్రయాణించలేవు. ఎందుకంటే ఇలా జరగాలంటే శక్తి కావాలి. సో కాబట్టి ఎప్పుడు కూడా ఈ సులభతర విస్తరణలో అధిక గాఢత నుంచి అల్పగాఢత వైపుకి వెళ్తాయి. మరి ప్రోటీన్ వాహకాలు అన్నీ ఉపయోగించబడినప్పుడు రవాణా గరిష్ట చర్య వేగం గరిష్ట స్థాయికి చేరుతుంది. సో కాబట్టి ఆ ప్రోటీన్ వాహకాలు ఏవైతే ఉంటాయో, ప్రోటీన్తో తయారైనటువంటి క్యారియర్స్ అన్నీ ఎక్కువగా ఉపయోగిస్తే అక్కడ ట్రాన్స్పోర్ట్ అనేది మ్యాక్సిమం జరుగుతుంది. సో ఇది కావాల్సిన పదార్థాలు మాత్రమే కణంలోనికి చేరడానికి అనుమతినిస్తుంది. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ మనకి ఇక్కడ దీనికి సంబంధించింది ఉంది. త్వచంలో ఉండేటటువంటి ప్రోటీన్ అణువులను దాటవేసే తూములు లాంటివి ఏర్పడి ఉంటాయని చెప్పినాం త్వచంలో. ఇక్కడ చెప్పాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇటో కణం ఉంది, ఇటో కణం ఉంది. సో ఈ రెండింటి మధ్యలో ఒక ప్లాస్మా పొర ఉందని చెప్పినాం. సో మరి త్వచంలో ఉన్నటువంటి ప్రోటీన్ అణువుల్ని ఇటు నుంచి అటు దాటవేయడానికి ఒక తూములు లాంటివి ఏర్పడతాయని చెప్పినాం. ఇక్కడ చిన్న చిన్న తోరలు అని చెప్తారు కదా, మనకి కింద కలవట్ల కింద తోరలలాగా ఉంటాయి. సో అలాంటి తూములు లాంటివి ఏర్పడతాయి. సో కొన్ని తూములు నిత్యం తెరుచుకొని ఉండగా మరికొన్ని నియంత్రించబడుతూ ఉంటాయి. సో ఈ తూములు లాంటివి ఎప్పుడు కూడా కొన్ని ఓపెన్ అయ్యి ఉంటాయి, కొన్ని సందర్భాలు మూసుకోవటం తెరుచుకోవటం జరుగుతుంటుంది. కొన్ని బాగా పెద్దగా ఉండి వివిధ రకాలైనటువంటి అణువులు దాటవేస్తూ ఉంటాయి. మరి కొన్ని పెద్ద సైజులో ఉంటాయి. ఇవి ప్లాస్టిడ్లు, మైటోకాండ్రియాలు, కొన్ని బ్యాక్టీరియాలు, వెలుపలి త్వచంలో ఉండే పోరిన్లు అనేటటువంటి ప్రోటీన్లు పెద్ద సైజు రంధ్రాలను ఏర్పరిచి చిన్న సైజు ప్రోటీన్ పరిమాణంతో పాటు దాదాపు సమానంగా ఉన్న అణువులు కూడా ప్రయాణించడానికి అనుమతిస్తాయి. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది ప్లాస్టిడ్లు, మైటోకాండ్రియాలు, కొన్ని బ్యాక్టీరియా, వెలుపలి త్వచంలో ఉన్నటువంటి నిర్మాణాలు పెద్ద సైజులో ఉన్నటువంటి రంధ్రాలను ఏర్పరిచి చిన్న చిన్న పరిమాణంలో ఉన్నటువంటి అణువుల్ని రవాణా చేయడానికి ఉపయోగిస్తాయి అంటాడు. పోరిన్ అనేటటువంటి పెద్ద సైజు రంధ్రాలు ఇవి. సో ఈ రంధ్రాలు ఏమంటారంటే పోరిన్స్ అని చెప్తారు. సో నెక్స్ట్, వాహక ప్రోటీన్లను బంధించబడి ఉన్న కణాలను కణయేతర అణువులను చూడవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఫోటో ఇచ్చాడు ఒక దీంట్లో. ఈ వాహక ప్రోటీన్లు భ్రమణం చెంది అణువు కణం లోపలికి ఎట్లా పోతుంది ఏంటి అనేది ఉంది. ఇక్కడ 8 భిన్న రకాలైనటువంటి ఆక్వాపోరిన్లతో ఏర్పడినటువంటి ఉన్న నీటి తూములు అంటే ఇక్కడ. సో ఇక్కడ చూడండి, సులభతర విస్తరణ ఏదైతే ఉందో ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఈ అణువులు ఇక్కడ. సో ఇటు పక్కన ఉన్నటువంటి అణువులు ఇటు పక్కన వెళ్ళలేవు ఇవి. సో ఇట్లా మరి ఎందుకు వెళ్ళలేవు అంటే చెప్తున్నా, వీటికి జలాకర్షక ప్రోస్థెటిక్ సముదాయాలు ఉన్నాయి ఇవి. సో జనరల్గా అయితే మనకి అధిక గాఢత నుంచి అల్పగాఢతకి వెళతాయి. సో మరి ఇట్లా వెళ్ళే సందర్భంలో వీటికి జలాకర్షక ప్రోస్థెటిక్ సముదాయాన్ని కలిగి ఉండటం వల్ల ఇవి ఇటు నుంచి ఇటు వెళ్ళలేవు. జనరల్గా ఇవి లేకపోతే ఇటు నుంచి ఇటు వెళ్తాయి. ఇక్కడ ఉన్నటువంటి లిపిడ్ ద్రావణీయతలో కరిగిపోయినట్లయితే ఈజీగా వెళ్ళగలుగుతాయి. సో మరి అలాంటి సందర్భంలో ఇటు పక్కన ఉన్నటువంటి ఈ అణువులన్నీ కూడా ఈ పొరదను దాటితే పక్కకి వెళ్ళాలి అంటే ఇక్కడ మనం చెప్పాము ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అని చెప్పిన. అంటే ఇక్కడ కొన్ని ప్రోటీన్లు అనేవి తూములు లాంటి నిర్మాణాలను ఏర్పరుస్తాయి, తోరలాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రోడ్డు అనుకుందాం, ఒక బ్రిడ్జి అనుకుందాం, లేకపోతే రోడ్డు అనుకుంటే రోడ్డు కింద తోర ఉంటుంది మనకి తెలుసు కదా. సో ఇలాంటి తోర లాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. సో ఇప్పుడు ఈ అణువులన్నీ దీని నుంచి కిందకి ఇటు నుంచి దూరి అవతలకు వస్తాయి. సో ఇవి కొన్ని పెద్ద సైజులో ఉంటాయని చెప్పాము, కొన్ని చిన్న సైజులో ఉంటాయని చెప్పాము, కొన్ని ఎప్పుడు కూడా ఓపెన్ అయ్యి ఉంటాయని చెప్పాము, కొన్ని అప్పుడప్పుడు ఓపెన్ అవటం క్లోజ్ అయ్యి ఉండటం జరుగుతుందని చెప్పాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ విధంగా వెళ్ళిపోతుంది. సో ఇటు నుంచి ఈ ఛానల్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి తూములు అనేటటువంటి ఛానల్స్ ద్వారా ఇటు నుంచి ఇటు వెళ్తున్నాయి. సో ఇదండి సులభతర విస్తరణ అంటారు. సింపుల్ కాన్సెప్ట్ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇది రోడ్డు ఇటు నుంచి ఇటు పక్క వెళ్ళాలంటే ఇవి వెళ్ళలేవు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే దీని కింద ఉన్న తోర ద్వారా దూరి అవతలకు పోతున్నాయి అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇదే సులభతర విస్తరణ. సో దీంట్లో మరి మనకి 2-3 రకాలు ఉంటాయండి. ఈ సులభతర విస్తరణలో ఉండేటటువంటివి కొన్ని
సో చూడండి దీంట్లో ఉండే రకాలు తీసుకున్నట్లయితే, సో చూడండి ఇక్కడ మనకి యూనిపోర్ట్ ఇంపార్టెంట్ అండి. ఇవి యూనిపోర్ట్, యాంటీపోర్ట్, సింపోర్ట్ రకానికి చెందినటువంటి రవాణాలు అనేవి ఉంటాయి అణువులు. సో దీంట్లో ఒక్కో దాని గురించి చూద్దాం. ఇక్కడ చూడండి యూనిపోర్ట్ అంటే ఇక్కడ కేవలం ఒకే రకమైనటువంటి అణువులు మాత్రమే, ఇక్కడ ఉన్నటువంటి ఈ క్యారియర్ ప్రోటీన్ ఏదైతే ఉందో ఈ తూము ద్వారా కేవలం ఒక రకమైన అణువు మాత్రమే ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వెళ్ళిద్దండి. దాన్ని యూనిపోర్ట్ అంటారు. సింగిల్ ఎంట్రీ, ఇది సింగిల్ ఎంట్రీ గేట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెట్రో స్టేషన్లో మనం టికెట్ తీసుకున్న తర్వాత, ఆన్లైన్లో ఆ టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు మనకి అక్కడ డోర్ క్లోజ్ అయ్యి ఉంటాయి ఇట్లా. సో ఇట్లా డోర్ క్లోజ్ అయ్యి ఉంటాయి. మనం అక్కడ స్కాన్ చేస్తే ఒకళ్ళు మాత్రమే లోపలికి ఎంట్రీ చేసిద్ది. సో అది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. యూనిపోర్ట్ అంటే సో ఈ ఛానల్ ద్వారా కేవలం ఒక రకమైనటువంటి అణువును మాత్రమే లోపలికి పంపిస్తుంది. సింగిల్ ఎంట్రీ గేట్ లాంటిది ఇది యూనిపోర్ట్. ఇది నెక్స్ట్ యాంటీపోర్ట్. సో యాంటీపోర్ట్ అంటే ఇక్కడ ఏంటి అంటే ఒక అణువు లోపలికి వెళుతూ ఉంటే ఈ ఛానల్ ద్వారా ఇంకో రకమైనటువంటి అణువు బయటకు వస్తుందండి, ఆపోజిట్ డైరెక్షన్లో. దీన్ని యాంటీపోర్ట్ రకం అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి అంటే మనకి గేట్లు కనిపిస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి గేట్లు మనకి పార్కుల్లో కానీ ఇట్లాంటివి కనిపిస్తున్నాయి. అంటే సో ఇట్లా మనం ఆల్రెడీ చూసే ఉంటాం. దీంట్లో 4 ఒక ప్లస్ ఆకారంలో ఉంటాయి. గేట్ ఎట్లా ఉంటుంది. సో ఇటు పక్క నుంచి మనం లోపలికి వెళితే ఇటు నుంచి బయటకు రావచ్చు, ఆపోజిట్ డైరెక్షన్లో చూసే ఉంటారు మీరు. సో కాబట్టి మరి ఇలాంటి గేట్ అనేది మనం యాంటీపోర్ట్గా చెప్పవచ్చు. అంటే లోపలికి ఎట్ ద సేమ్ టైం ఒక అణువు లోపలికి పోతుంటే ఒక అణువు బయటకు వస్తూ ఉంటుంది. మనకి పార్కుల్లో కానీ చాలా వెహికల్స్ ఎంట్రీ లేకుండా ఉండడం కోసం ఇలాంటి గేట్లు పెడతారు. లోపల నుంచి బయటికి రావచ్చు, ఎట్ ద సేమ్ టైం ఇటు నుంచి ఇటు బయటకు వస్తుంటే లోపల నుంచి బయటికి వెళ్ళవచ్చు. సో అది యాంటీపోర్ట్ రకానికి చెందింది. ఒక అణువు లోపలికి వెళ్తుంది, ఎట్ ద సేమ్ టైం అదే టైంలో ఇంకొక అణువు బయటకు వచ్చింది. ఇది యాంటీపోర్ట్. నెక్స్ట్ సింపోర్ట్ అండి. సో ఈ సింపోర్ట్ తీసుకున్నట్లయితే దీంట్లో ఏంటి అంటే 2 అణువులు అనేవి, అంటే 2 సంబంధం లేనటువంటి 2 అణువులు ఒకేసారి లోపలికి వెళ్తాయి. సో దీన్ని సింపోర్ట్ రకం అంటారు. సో ఈ ఛానల్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక లిఫ్ట్లో వెళ్ళాలి. లిఫ్ట్లో మనం కింద నుంచి పైకి వెళ్ళాలి అనుకుంటే, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి అంటే దీంట్లో మనం 1 లేదా అంతకంటే ఎక్కువ మంది మనం వెళ్తూ ఉంటాం ఎట్ ద సేమ్ టైం. సో ఇది కూడా అంతే. సో సింపోర్ట్ అంటే ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ 2 వేరు అణువులు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిఫ్ట్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి వెళ్తున్నారు కింద నుంచి పైకి. సో సేమ్ ఒకే డైరెక్షన్లో వెళ్తున్నారు. ఇక్కడ 2 సంబంధం లేనటువంటివి. సో ఇవి 2 వేరు అణువులు. సో ఇదంటే మనకి ఖచ్చితంగా వీటి మీద కూడా బిట్లు అడుగుతాడు. సో ఇది గుర్తుపెట్టుకోండి. దీంట్లో మనకి సోడియం పొటాషియం పంపు. సో సోడియం పొటాషియం పంపులో సోడియం అయాన్ లోపలికి వెళ్తుంటే అట్ ద సేమ్ టైము సోడియం లోపలికి వెళ్తుంటే పొటాషియం బయటకు వస్తుంది. సోడియం లోపలికి వెళ్తుంది, పొటాషియం బయటకు వస్తుంది. సో ఈ సోడియం పొటాషియం పంప్ అనేది యాంటీపోర్ట్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. నెక్స్ట్ సింపోర్ట్లో మనకి షుగర్, తర్వాత సుక్రోజు, తర్వాత ప్రోటాన్స్. సో ఇవి 2 కూడా మనకి ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. దీన్ని షుగర్ అణువు లోపలికి వెళ్తుంటే దీనికి ఆపోజిట్, దాంతోపాటు ఇక్కడ మనకి ప్రోటాన్ అణువు కూడా H+ అయాన్ కూడా సేమ్ టైం లోపలికి వెళ్తుంది. సో ఇదండి ఇక్కడ మనకి ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చిండు. కొన్ని వాహకాలు లేదా రవాణా ప్రోటీన్లు 2 రకాలైనటువంటి అణువులు కలిసి చలనం చెందితే దాన్ని సింపోర్ట్ అంటారు. ఇక్కడ సింపోర్ట్లో 2 రకాల అణువులు ఒకే దిశలో త్వచం ద్వారా ప్రయాణం చేస్తున్నాయి. ఇది సింపోర్ట్లో 2 ఒకే రకమైనటువంటి అణువులు ఈ ఛానల్ ద్వారా ఇటు నుంచి అటు వెళ్తున్నాయి. కానీ యాంటీపోర్ట్లో అవి వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తాయి. చెప్పామని ఇక్కడ యాంటీపోర్ట్ అంటే చెప్పినాం, ఇక్కడ వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తాయని చెప్పినాం. తర్వాత ఒకే రకమైనటువంటి అణువులు మరొక రకమైనటువంటి అణువుతో ప్రమేయంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా ప్రయాణం చేస్తే దాన్ని యూనిపోర్ట్ అంటారు చెప్పిన మనం. సో ఇక కేవలం ఒకటి మాత్రమే లోపలికి వెళ్తుందని చెప్పిన మనకి మెట్రో స్టేషన్లో లోపలికి వెళ్ళాలంటే ఒక్కళ్ళు మాత్రమే, ఒక్కొక్క టైంలో ఒకటి మాత్రమే లోపలికి ఎంట్రీ ఉంటుంది. సో ఇది మనకి యూనిపోర్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సక్రియ రవాణా అండి. సో ఇది ఇంతకుముందు ఇప్పుడు చెప్పింది మొత్తం కూడా నిష్క్రియ రవాణా, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. ఇది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. సో దీనికి శక్తి కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇంతకుముందు కొండ మీద నుంచి పైకి దిగితే ఎలాంటి శక్తి అవసరం లేదని చెప్పిన సైకిల్ మీద నుంచి, మళ్ళీ దీనికి ఆపోజిట్లో ఈ కిందకి దిగినటువంటి వ్యక్తి మళ్ళీ ఈ కొండ మీదకి వెళ్ళాలంటే, సైకిల్ మీద వెళ్ళాలంటే బాగా ఎక్కువ ఎనర్జీ ఉపయోగించుకొని పైకి వెళ్ళాలి. సో ఇది అట్లాంటిది సక్రియ రవాణా అంటే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. సో ఇది పదార్థాల గాఢత ప్రవణతకు వ్యతిరేక దిశలో ప్రవహించడానికి శక్తిని వినియోగించే విధానం ఇది. సో కాబట్టి దీనికి శక్తి అనేది అవసరం. ఇది సక్రియ రవాణా. సో ఇది త్వచంలో ప్రోటీన్ల ద్వారా జరుగుతుందండి, ఇంపార్టెంట్ ఇది. సో కాబట్టి త్వచంలో ఉండే భిన్న రకాలైనటువంటి ప్రోటీన్లు నిష్క్రియ సక్రియ రవాణా విధానాలకు పనిచేస్తాయి. సో చెప్పాం మనం ఇక్కడ
త్వచంలో ఉన్నటువంటి ప్లాస్మా పొర ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి ప్రోటీన్ల ద్వారా మనకి సక్రియ రవాణా జరుగుతుంది. పదార్థాలను త్వచం ద్వారా ప్రయాణం చేయడానికి శక్తిని వినియోగించే ప్రోటీన్లను పంపులు అంటారండి. ఇది ఇంపార్టెంట్. పదార్థాలని త్వచం ద్వారా ప్రయాణం చేయడానికి శక్తిని వినియోగించే ప్రోటీన్లను పంపులని చెప్పడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఎస్కలేటర్ ఉంది. సో ఇప్పుడు షాపింగ్ మాల్లో మనం ఎస్కలేటర్ ఎక్కి పైకి వెళ్తూ ఉంటాం. మరి అట్లా వెళ్ళేటప్పుడు మనం ఆ శక్తిని ఉపయోగించి మనం పైకి తీసుకెళ్తూ ఉంటుంది. సో అట్లా రవాణా చేయడానికి ఉపయోగించే ప్రోటీన్ని మనం ఇక్కడ పంప్ అని చెప్తారు. అంటే ఇక్కడ మనకి ఎస్కలేటర్ అనేది ఒక పంపులాగా మనం భావించవచ్చు. సో ఈ పంపులు పదార్థాల రవాణాను తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతకి ఎగుడుగా ఉన్నటువంటి దానికి రవాణా చేస్తాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి అండి. మనకి సక్రియ రవాణాలో తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతకి విస్తరణ అంటే మనం చెప్పిన ఎక్కువ గాఢత నుంచి తక్కువ గాఢత అని చెప్పిన. ఇక్కడ ఈ సక్రియ రవాణాలో తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢత అంటే తక్కువ ఎత్తు నుంచి ఎక్కువ ఎత్తు అని గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కొండ అనుకుంటే ఈ తక్కువ ఎత్తు నుంచి ఎక్కువ ఎత్తు వరకు వెళ్ళాలి అంటే మనకి ఈ సక్రియ రవాణా ఎనర్జీ అనేది ఉపయోగపడుతుంది. ప్రోటీన్ వాహకాలు గరిష్ట స్థాయిలో పనిచేసినప్పుడు రవాణా వేగం గరిష్ట స్థాయిలో ఉంటుంది. సో కాబట్టి వాటిని తీసుకెళ్లేటటువంటి ప్రోటీన్ వాహకాలు ఏవైతే ఉన్నాయో అవి గరిష్ట స్థాయిలో పనిచేస్తే రవాణా వేగం గరిష్ట స్థాయిలో చేరుతుంది. అంటే ఇప్పుడు మనం ఈ ఎస్కలేటర్ మీద నుంచి కింద నుంచి పైకి వెళ్ళాలి అంటే ఆ ఎస్కలేటర్ గరిష్ట స్థాయిలో పనిచేసినప్పుడు మాత్రమే ఎక్కువ మందిని తీసుకెళ్తుంది, లేకపోతే తొందరగా వేగంగా తీసుకెళ్ళేది. సో అట్లాగే ఇట్లా ఈ తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతకి అణువుల్ని మోసుకెళ్ళేటటువంటి ఈ ప్రోటీన్ వాహకాలు ఏవైతే ఉన్నాయో అవి గరిష్ట స్థాయిలో పనిచేస్తేనే అవి తొందరగా వేగంగా రవాణా చేస్తాయి. సో ఇది దీనికి సంబంధించినటువంటి టాపిక్ అండి. ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రేపు సెషన్లో ఇంకో టాపిక్ గురించి చూద్దాము. మొక్కలు నీటికి సంబంధించినటువంటి సంబంధాలు అనేటటువంటి టాపిక్ రేపు చూద్దాము. సో ఇది టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. ఏమంటే కామెంట్ చేయండి ఆస్పిరెంట్స్. మన టాపిక్ అనేది ఎట్లా ఉంది ఏంటి అనేది ఒకసారి మనం అంటే ఇప్పుడు చెప్పినవన్నీ కూడా జస్ట్ జనరల్ ఇన్ఫర్మేషన్ తోటి గుర్తుపెట్టుకోండి. సో ఇవి కూడా మనకి ఇవన్నీ కూడా చెప్పాము. ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అని చెప్పాము. ఇవన్నీ కూడా ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్లో కంపల్సరీగా ఇవి లేకపోతే ఇటు నుంచి ఇటు వెళ్ళవండి. డిఫ్యూజన్ అనేది జనరల్గా మనకు జరిగిద్ది. ఇటు ఒక ప్లాస్మా ఇది ప్లాస్మా పొర అనుకుంటే ప్లాస్మా పొర నుంచి ఇటు సైడ్ నుంచి అణువులు ఇటు సైడ్కి వెళ్తాయి అధిక గాఢత నుంచి అల్ప గాఢతకి. కానీ కొన్ని సందర్భాల్లో మరి అట్లా వెళ్ళాలి అంటే ఏంటి అంటే ఎక్కువ గాఢత ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లాస్మా పొరలో ఉన్నటువంటి ఆ లిపిడ్ ద్రవం ఏదైతే ఉందో దాంట్లో కరిగే విధంగా ఉండాలి. కరగలేని వెళ్ళలేవు. తర్వాత ఇంకోటి చెప్పిన జలాకర్షక ప్రోస్థెటిక్ సముదాయం ఉన్నట్లయితే వెళ్ళలేవు. సో వాటిని ఇటు నుంచి అటు క్యారీ చేయడం కోసం ప్రత్యేకంగా ఉన్నటువంటి ప్రోటీన్ కాలువలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా జరుగుతుంది. సో దాన్నే మనం ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అని చెప్పిన. దాంట్లో యూనిపోర్టు ఒకే డైరెక్షన్, ఆపోజిట్గా వెళ్తే యాంటీపోర్టు, అట్లా కాకుండా రెండు సంబంధం లేని అణువులు ఒకేసారి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వెళ్తే సింపోర్టు. తర్వాత సక్రియ రవాణా అంటే చెప్పిన యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పిన. దీనికి ఎనర్జీ కావాలా, తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతకి అట్లా రవాణా చేసే అణువుల్ని ప్రోటీన్ పంపులు అని చెప్పి పిలుస్తారు. సో ఇది కాన్సెప్ట్ అండి. దీని మీద రేపు వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు ఇచ్చే ప్రయత్నం చేద్దాము. సో వీడియో చూసే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. అందరికి కూడా అర్థమైందని ఆశిస్తున్నాను. ఈ టాపిక్ మీద మనకి గతంలో డిఎస్సిలో బిట్లు కూడా రావడం జరిగిందంటే రేపు చెప్పే టాపిక్లో ఆ బిట్ కూడా ఒకటి ఉంది. సో కాబట్టి ఈ టాపిక్ని మీరు మంచిగా ప్రిపేర్ అయినట్లయితే ఇది ఒకసారి చూసుకోండి. రేపు ఇచ్చేటటువంటి ప్రాక్టీస్ బిట్లు మీరు ఎన్ని రైట్ అవుతున్నాయి అనేది మీరు చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.